ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. కేటాయింపు విషయంలో ఇటు అధికార కాంగ్రెస్, దాని మిత్రపక్షం సిపిఐ, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఊహించని నిర్ణయాలు తీసుకున్నాయి. ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్సీల పదవులకు కొందరి పేర్లు వినిపించినప్పటికీ ఆశావాహులు లాబింగ్ చేసిన వారందరికీ ఝలకిస్తూ అనూహ్యంగా వేరే నేతలకు ఆ పదవులను కట్టబెట్టాయి. ఈ క్రమంలో పెద్దల సభలో అడుగుపెట్టాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. ముఖ్యంగా ఈ మూడు పార్టీల నుంచి ముగ్గురు ఉమ్మడి ఓరుగల్లు నేతలకే అవకాశం ఉండబోతుందన్న ప్రచారం జరిగింది. కానీ అదంతా తారుమారైంది. ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. అందుకు కారణం అనైక్యతే లోపమా? ఇక కాంగ్రెస్తోన మిత్రపక్షానికి ఒక సీటు కేటాయించగా ఆ పదవికి ఉమ్మడి ఓరుగల్లు నుంచి ఒకరిని ఎంపిక చేయబోతున్నారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. గులాబీ పార్టీ నుంచి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ లేదంటే ఎర్రబెల్లి దయాకర్ రావు పెద్దల సభకు వెళ్లబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండు పార్టీలు కూడా ఝలకిచ్చాయి. దీంతో ఓరుగల్లు నేతలు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు. తమకు పదవులు రాకపోవడానికి కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓరుగల్లు నేతలకు అటు కాంగ్రెస్, సిపిఐ, ఇటు బీఆర్ఎస్ అధిష్టానాలు ఝలకిచ్చాయి. ఎమ్మెల్సీ సీటు పక్కా అనుకున్న నేతలకు పరాభవం తప్పలేదు. కాంగ్రెస్ నేతలు ఏడాది కాలంగా ఎమ్మెల్సీ సీటుపై ఆశలతో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిన ఫలితం లేకుండా పోయిందనే నైరాశ్యంలో ఉన్నారు. తమకు పదవులు దక్కకపోవడం వెనుక కారణాలేంటి అని అంతర్మథనం చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య అనైక్యతే ఎవరికి పదవి రాకుండా చేసిందనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు పీసీసీ పదవులు కూడా ఓరుగల్లు నేతలకు దక్కేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య పోరులో ఒకరికి కాకుండా మరొకరు అధిష్టానంపై ఒత్తిళ్లు తెస్తుండటంతో ఎమ్మెల్సీ సీటు తరహాలోనే టీపీసీసీ పదవులు కూడా దూరమయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మరోసారి ఛాన్స్ తనకే అనే ధీమాతో ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇక పొత్తులో భాగంగా వచ్చే ఆ ఒక్క సీటు కూడా వరంగల్ సిపిఐకే దక్కుతుందని భావించిన కామ్రేడ్లు సైతం ఝలకివ్వడంతో ఎమ్మెల్సీ సీట్ను ఆశించిన వారిలో నిరాశ ఆవహించింది. అయితే ఓరుగల్లు మూలాలు ఉన్న సినీ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ రావడం కొంత ఊరటగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ఆశాబహులకు నిరాశే. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో డజను మందికి పైగా ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం లేనివారు, పోటీ చేసేందుకు ఛాన్స్ దక్కని వారు, సీనియర్ నేతలు ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ప్రధానంగా మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు మొదటి నుంచి ఎమ్మెల్సీ పదవిపై ఆశతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి కొండా మురళి పోటీకి ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ కష్టమని ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొండా మురళికి పదవిపై హామీ ఇచ్చారు. దీంతో ఈసారి పక్కాగా కొండాకు ఎమ్మెల్సీ పదవి ఖాయమన్నారు. కానీ అనూహ్యంగా కొండా మురళి పేరు జాబితాలో లేకపోవడంతో ఆయన వర్గీయులు కంగుతిన్నారు. మరోవైపు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరు కూడా చివరి నిమిషంలో ప్రముఖంగా వినిపించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా వేంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం టీపీసీసీ అధ్యక్షుడిని కోరారు. అయితే వేం నరేందర్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ రాకపోవడం ఆయన వర్గీయుల్లో నిరాశకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్,
మనం ఏదైతుందో ఎమ్మెల్యేల కోటకు సంబంధించి ఎమ్మెల్సీ ఉత్కంఠభరితంగా నామినేషన్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఎస్. ప్రధానంగా మొదటి నుంచి ఇచ్చినటువంటి కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీలు మూడు ప్రధాన పార్టీలలో ఊహించినటువంటి అభ్యర్థులు ఎవరికి కూడా పదవి దక్కపోవడం తోటి ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి. విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతుందో మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉండి పార్టీ కోసం విధేయతగా ఉన్న నేతలందరూ కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ వస్తుందని చెప్పేసి ఆశించినప్పటికీ కూడా అది భంగపాటు కావడంతో అంతా వారిని అనుచరులు కావచ్చు వారు కావచ్చు నిరుత్సాహానికి గురైన పరిస్థితి ఆ జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి మాజీ ఇప్పుడు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్సీ ప్లస్ మా మంత్రి కొండ సురేఖ భర్త కొండ మురళీధరరావు కూడా ఊహించిన పరిస్థితి. అదేవిధంగా కొంత నేతలు కూడా ఏదైతుందో సీఎం పిఆర్ సలహాదారుగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి సలహాదారుగా పనిచేస్తున్న వేం నరేంద్ర రెడ్డి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి క్యాండిడేట్ కాబట్టి ఆయన కూడా ఎమ్మెల్సీ పదవిని ఊహించిన పరిస్థితి మనకు తెలిసింది. అది వీరెవరికి కూడా దగ్గకుండా ఊహించని స్థాయిలో విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో పెద్ద మొత్తంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే విజయశాంతి వరంగల్ జిల్లాకు మూలాలు ఉన్నా కూడా ఏటునగర్ ములు జిల్లా వాసురాలైనా కూడా మొదట ఎక్కడి నుంచి ఇప్పుడు ఆమె ఎక్కడో వెళ్ళిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయింది. రామన్నపేట అనే వాస్తవులుగా చెప్తున్న పరిస్థితి అయినా కూడా అంటే వరంగల్ జిల్లాకు పెద్ద మొత్తం నేను సంబంధాలు తెగిపోయినప్పుడు కూడా ఆమె వరంగల్ జిల్లా వాసురాలనే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ నేపథ్యంలో వీరంతా కూడా కొండమురళి కావచ్చు, వేం నరేంద్ర రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశించినప్పుడు కూడా వారికి ఎవరికి దక్కపోవడంతో కొత్త కాంగ్రెస్ పార్టీతో చర్చ జరుగుతున్న పరిస్థితి వాస్తవంగా కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ విషయంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొన్నటిదాకా ఎమ్మెల్సీగా కొనసాగిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, మొన్నటిదాకా మంత్రిగా కొనసాగిన ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు. అయితే వీళ్ళంతా కూడా ఎమ్మెల్సీ స్థానం మనకు దక్కుతుంది, చట్టసభలో మనకు పెద్దల సభకు పోయే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఉన్నటువంటి ఉద్యమకారుల జిల్లా ఉన్నటువంటి పెద్ద జిల్లా వరంగల్ జిల్లా, అదే స్థాయిలో ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి జిల్లా వరంగల్ జిల్లా కాబట్టి ఆ ప్రియారిటీ దక్కుతుందని చెప్పేసి ఇద్దరు నేతలు కూడా ఆశించిన పరిస్థితి. చివరి క్షణంలో దాసోజు శ్రావణకు ఎమ్మెల్సీ దక్కడంతో ఒక్కసారిగా ఈ ఉత్కంఠకు తెరపడినట్టు అయిపోయింది. ఇదంతా కూడా ఆశించిన నేతలంతా కూడా ఒక్కసారిగా గప్చుప్ కావాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితి. అదే విషయానికి వస్తే సిపిఐ ఊహించని స్థాయిలో సిపిఐ ఎక్స్పెడిషన్ ఏదైతుందో ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఒక ఎమ్మెల్సీ సీట్ అడిగిన పరిస్థితిని ఆ ఎమ్మెల్సీ సీటుని అనూహ్యంగా తెర మీదకి వచ్చినటువంటి పేర్లలో మొదటికి ఏదో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తక్కలపల్లి శ్రీనివాసరావు పేరు తెర మీదకి వచ్చింది. ఆయనకు దక్కుతుందని చెప్పి ఊహించిన పరిస్థితి. అయితే ఆయనకు దక్కకపోవడగా కొత్తగా సత్యం యాదవ్ పేరు తెర మీదకి రావడం, ఆయనకు నల్గొండ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తుండూ సత్యం యాదవ్ కు దక్కడంతో అదొక పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. మొత్తానికి అప్పుడు స్టాప్ పడ్డ పరిస్థితి. ఇట్లా చూసుకుంటూ పోతే ఎవరైతురో ఎమ్మెల్సీ టికెట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, ఈ నేతలంతా కూడా ఎమ్మెల్యేల కోటకు సంబంధించి ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని ఆశించినప్పుడు కూడా వారికి దక్కపోవడంతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురైన పరిస్థితి అయితే వాస్తవంగా జిల్లాలో కనిపిస్తుంది. వీరే కాదు వీరి కార్యకర్తలందరూ కావచ్చు, వీరి అనుచరులు కూడా ముఖ్యంగా చూసుకుంటే కొండమూరులు అయితే బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగిండు. ఆమె వాళ్ళ వైఫ్ కొండ సురేఖ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తుంది, మంత్రిగా కూడా పనిచేస్తుంది. అయితే ఆయన ఎమ్మెల్సీగా వస్తుందని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సీఎం ప్రత్యేక సలహాదారునిగా పనిచేస్తున్న వేం నరేంద్ర కూడా మొదటిగా వస్తుందని చెప్పి ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితమైన వ్యక్తి ఆయన, రాష్ట్రంలో ఆయన ఉందంటే ఆయన ఒక ఏకైక వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయన్నే ఎమ్మెల్సీ వరిస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి. అది కూడా చివరి క్షణంలో క్యాన్సిల్ కావడం, ముగ్గురు ఎవరైతే అనూహ్యంగా తెర మీదకి ఎప్పటి నుంచో అదంకి దయాకర్ పేరు ఎమ్మెల్యేగా ఎప్పటి నుంచో టికెట్ అడిగినైనా ఆ టికెట్ దక్కపోవడంతో ఏదో నామినేటెడ్ పోస్ట్ కార్పొరేషన్ పోస్ట్ ఇస్తారని చెప్పి ఊహించినప్పుడు కూడా అనూహ్యంగా ఎమ్మెల్సీ దక్కడం చెప్పి అంత వారి అంచెలు కావచ్చు జిల్లా పార్టీ కూడా అంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా శంకర్ నాయక్ నల్గొండ జిల్లాగా పనిచేస్తున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శంకర్ నాయక్ ఎవరైతే మొదటిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కడం జరిగింది. మొదటిగా బెల్లయ్య నాయక్ వస్తుందని చెప్పి ఊహించిన పరిస్థితి. అంటే బెల్లయ్య నాయక్ ఇప్పుడే గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తుండు. మొదటి కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పరిస్థితి. అయితే ఆయనకు దక్కుతున్న నేపథ్యంలోనే ఎస్టీ కోటలో దక్కుద్దని పెద్ద మొత్తంలో ఊహించినప్పటికీ కూడా అది దక్కకపోవడంతో ఇటు శంకర్ నాయక్ దక్కిన ఆ ఈక్వేషన్స్ లో ఎస్టీ ఈక్వేషన్స్ లో శంకర్ నాయక్ దక్కింది, ఎస్సీ ఈక్వేషన్స్ లో అద్దంకి దయాకర్ దక్కింది. అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు ఏదైతే ఉందో అంటే మాది విజయశాంతి పేరే కావాలి అనుకున్న పరిస్థితి ఉంది. అంటే కొత్తగా ఈ మూడు పేర్లు కూడా ఎమ్మెల్సీ టికెట్ చేసింది. అది అంటే కేసీ వేణుగోపాల్ కావచ్చు, అది ఢిల్లీ స్థాయిలో జరిగిందా, సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో జరిగిందా, అదే సెకండరీ విషయానికి వస్తే ఈ పెద్ద మొత్తంలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక తెర పడినట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఎమ్మెల్సీ నిన్న నామినేషన్ ఇచ్చిన పరిస్థితి. ఈ నెల 20వ తారీఖు ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇవ్వకపోతే బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే సేమ్ సమీకరణలు ఈ ఊహించినప్పటికీ కూడా, ఎందుకంటే కాస్త గతంలో
ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ పేరు వినపడ్డా కూడా అది అప్పుడున్నటువంటి గవర్నర్ తమిళసై ఇదంతా బ్రేక్ పడ్డ పరిస్థితి అంతా మనకు తెలిసిన విషయమే. ఆయన కూడా ఒకసారి దాసోజు శ్రావణ్ కు అవకాశం ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే దాసోజు శ్రావణ్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకంగా పనిచేసిన, అదేవిధంగా టీఆర్ఎస్ కు వచ్చిండు. టీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఫోకస్ పెట్టి ఆ ప్రభుత్వం విమర్శించడమే పనిగా పెట్టుకున్న పరిస్థితి. సరే ఆ నేపథ్యంలోనే ఆ సమీకరణాన్ని పరిగణలోకి తీసుకుని దాసోజు శ్రావణ్ కు ఇచ్చినట్టు మనకైతే తెలుస్తున్న పరిస్థితి. ఇలా చూసుకుంటే పోతే సిపిఐకి అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. అది ఎందుకంటే మిత్రపక్షాల పార్టీలో పనిచేస్తుంది కాబట్టి అట్లనే ఊహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనప్పటికీ మొత్తంలో 5 ఎమ్మెల్సీలు కూడా ఒక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేర్లనే ఎమ్మెల్సీ వరించిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే నిన్న నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 20వ తారీఖు ఎన్నిక జరుగుతున్న అవకాశం ఉంది రామరాజు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో అనూహ్యంగా అంటే మనం అనుకున్నది అంటే సీఎం ఎవరికైతే సపోర్ట్ చేస్తారో ఆ వ్యక్తికే ఇస్తారు, లేదు అంటే పీసీసీ అధ్యక్షుడు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అంతా కూడా భావించారు. అయితే ఇక్కడ మరి చూస్తుంటే అనూహ్యంగా ఎవరికైతే అనుకోలేదో వాళ్ళ పేర్లే పైకి వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా? ఎందుకనంటే దీపాదాస్ మున్షి వచ్చిన తర్వాత ఇదంతా కూడా అంటే ఒక పారదర్శకంగా చేశారని చెప్పేసి అనుకోవచ్చా? అధిష్టానమే నేరుగా దీనికి నిర్ణయం తీసుకుందని కూడా మనం భావించవచ్చా? రామారావు, ఇక్కడ 2 కోణాలు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. అదేవిధంగా మొదటి నుంచి ఏదైతుందో అద్దంకి దాయకర్, ముఖ్యంగా అద్దంకి దాయకర్ విషయానికి వస్తే అద్దంకి దాయకర్ నల్గొండ జిల్లా చెందిన క్యాండిడేట్. నగరకల్ ఎమ్మెల్యే టికెట్ గా ఆశించినప్పుడు కూడా ఆయన దక్కపోవడంతో ఆయన మొదటి నుంచి పార్టీని పట్టుకుని ఉంటూ ప్రభుత్వం పైనే, గత ప్రభుత్వం టీఆర్ఎస్ పైన ఫోకస్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడమే ఆ నేషన్ లో పనిచేసినటువంటి నేత ఆయన. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత, డిబేట్స్ కావచ్చు, పార్టీ లైన్ లో పనిచేసినటువంటి వ్యక్తి. ఇటు రాహుల్ గాంధీ నుంచి కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి కావచ్చు, పెద్ద మొత్తంలో ఆయన ఒక నెట్వర్క్ ఉన్న వ్యక్తి, పరిచయాలు ఉన్న వ్యక్తి. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాడు. ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పుడు కూడా అది దక్కకపోవడంతో ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని చెప్పి ఆశించినప్పుడు కూడా అదేవిధంగా ప్రచారం కూడా జరిగింది. అద్దంకి దాయకర్ మొదటి నుంచి పార్టీ కమిట్మెంట్ ఉన్నాడు, కట్టుబడి ఉన్నాడు, పార్టీ లైన్ లో పనిచేస్తారు కాబట్టి అద్దంకి దాయకర్ కు మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక లైన్. అదేవిధంగా ఆ ఎమ్మెల్సీ టికెట్ అద్దంకి దాయకర్ కి ఇవ్వడానికి అనేక సమీకరణలు ఉన్నాయి. అదే అధిష్టానం నుంచి కూడా ఏదైతే ఉందో ఏఐసి ఢిల్లీ అగ్రనేతలంతా కూడా, ఢిల్లీ పెద్దలంతా కూడా దయాకర్ కి చెప్పేసి ఫస్ట్ పేరు ఆయన పైన తెలుస్తుంది నాకు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా దగ్గరగా మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈయనకు దగ్గరకు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా డిబేట్స్ జరిగినా కూడా పార్టీ పరంగా లైన్ ఉన్నా కూడా దయాకర్ ఎస్సీ నెట్వర్క్ లో ముందుకు వస్తే దయాకర్ ముందు పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. ఆ ఈక్వేషన్ చూసుకుంటే దయాకర్ రావుకి ఇవ్వడం కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు పార్టీ వర్గాల చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బయట నేతలంతా కూడా, ఎందుకంటే దయాకర్ మొదటి నుంచి కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇస్తేనే న్యాయంగా ఉంటుందని చెప్పేసి, ఒక పద్ధతి ఉండదని చెప్పేసి ఆలోచిస్తున్న పరిస్థితి. ఆ నెక్స్ట్ చూసుకుంటే శంకర్ నాయక్. ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలి. శంకర్ నాయక్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా. ఇక్కడ అదే విషయానికి సమీకరణలు చూసుకుంటే బెల్లయ్య నాయక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ బెల్లయ్య నాయక్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటూ, పార్టీ నమ్ముకొని పనిచేస్తుంటూ, గిరిజన ఆర్గనైజేషన్ ఏదైతుంది ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కు ఓట్ బ్యాంక్ అంతా కూడా గిరిజనులంతా కూడా బెల్లయ్య నాయక్ వెనుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అక్కడ అకామిడేట్ చేశారు బెల్లయ్య నాయక్ ఎక్స్పెక్ట్ చేసిన బెల్లయ్య నాయక్ ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా ఊహించిండు. కాకపోతే అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉండే పరిస్థితి. కాబట్టి ఏ సమీకరణల విషయాలకు వస్తే ఇప్పుడు ఏఐసిసి నేతలు ఫైనల్ చేసినా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేసినా, ఇలా ఒక పేరు కూడా కొత్తగా పేరు వినపడుతుంది. జానారెడ్డి పేరు కూడా కనిపిస్తుంది ప్రధానంగా. ఎందుకంటే జానారెడ్డి ఎవరైతే ఈ అంతా కూడా ఒక చర్చ జరిగిన పరిస్థితి. జానారెడ్డి బేసిక్ గానే, జానారెడ్డి నేతృత్వంలోనే ఇవన్నీ పేర్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి నేరుగా అత్యవసర సమావేశం భేటీ కావడం జరిగింది. అంటే ఈ కోణంలో చూడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. నల్గొండ జిల్లా విషయం, నల్గొండ జిల్లా వ్యక్తి కాబట్టి జానారెడ్డి ఆ విషయంలో ఏమన్నా సమీకరణలు చేంజ్ అయినా, లేకపోతే ఇక్కడ ఇస్తే పార్టీ బలంగా ఉంటుందా, లేకపోతే ఏసీ నుంచి వచ్చినటువంటి పేరా, లేకపోతే జానారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో జరిగినటువంటి అంశం అని చెప్పి చూడాల్సిన అవసరం ఉంది. అందుకే 2 అంశాలు చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నిజంగానే ఆ విషయంలో చూసుకుంటే పార్టీ బలంగా ఉంటుంది, పార్టీకి అవసరం అనుకునే నేతృత్వంలో శంకర్ నాయక్ ఇచ్చారని చెప్పి చూడాల్సింది. 2 సేమ్ ఎస్టీ సామాజిక వర్గం కాబట్టి శంకర్ నాయక్ లేదా ఈక్వెన్స్ బెల్లయ్య నాయక్ అనేది ఈ సీక్వెన్స్ లో చూసుకుంటే శంకర్ నాయక్ వరించిన పరిస్థితి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. రైట్, ఇక మరో నాయకుడు దొమ్మాటి సాంబయ్యకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి స్టేషన్, ఘన్పూర్, వర్ధనపేట ఎమ్మెల్యేలు అప్పటి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి లేఖ అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేసిన సాంబయ్యకు అధిష్టానం ఝలకిచ్చిందనే
టాక్ వినబడుతుంది. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శనిగపురం ఇందిరాకు సైతం ఎమ్మెల్సీ పదవి అందని ద్రాక్షగానే మిగిలింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సమయంలోనే ఇందిరాకు అధిష్టానం పదవిపై హామీ ఇచ్చింది. వీరితో పాటు మరికొంతమంది నేతలు ఎమ్మెల్సీ సీటుపై ఆశతో అధిష్టానంపై ఒత్తిళ్లు తెచ్చిన ఫలితం లేకపోవడంతో ఒక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరో వర్గాన్ని దూరం చేసుకోవడం ఎందుకని పార్టీ వరంగల్ నేతల పేర్లను పరిగణలోకి తీసుకోలేదని చర్చ ఉంది. దీనిపై స్పందించడానికి వేల్పూరి శ్రీనివాస్ గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం సార్. సార్ 2019 నుంచి 24 మధ్య వీడియో ఆన్ చేయండి సార్. ఇదే అనైక్యత పార్టీలో ఉంటే టీపీసీసీలో పదవులతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీల్లోనూ ఆధిపత్య పోరుతో ఎవరికి పదవులు రావనే చర్చ జరుగుతోంది. టీపీసీసీలో పదవి కోసం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో స్వయంగా రాజేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారని నాయనిని ప్రశ్నించినట్లుగా తెలిసింది. తనకు ప్రభుత్వంలో పదవుల కంటే పార్టీలోనే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. నాయనితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2 ఎస్సీ, 1 ఎస్టీ, 3 ఓసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు సహా మొత్తం 8 మందిని మీనాక్షి నటరాజన్ వ్యక్తిగతంగా కలుసుకొని పార్టీ ప్రభుత్వ పదవులపై ఆరా తీశారు. చివరి నిమిషం వరకు కూడా సత్యవతి రాథోడ్ పేరు వినిపించిన అనూహ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన బీసీ నేత దాసోజు శ్రావణ్ కుమార్కు ఎమ్మెల్సీ సీటు ఖరారు చేయడంతో ఓరుగల్లు గులాబీ నేతలు డీలా పడ్డారు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేరు కూడా ప్రముఖంగా వినిపించినప్పటికీ కుల సమీకరణలో ఎర్రబెల్లికి కూడా పదవి అందకుండా పోయిందని తెలుస్తోంది. అయితే అలానే పొత్తులో భాగంగా సిపిఐకి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయించింది. అయితే వరంగల్కు చెందిన ఆ పార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావుకు దక్కుతుందని కామ్రేడ్లు భావించారు. చివరకు సిపిఐకి కేటాయించిన ఆ సీటు కూడా నల్గొండ నేతనే వరించడంతో ఓరుగల్లు కామ్రేడ్లకు నిరాశ మిగిలింది. మొత్తానికి కొద్ది కాలంగా ఎమ్మెల్సీ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న నేతలకు ఆయా పార్టీల అధిష్టానాలు ఝలకివ్వడంతో పాటు ఇటు నేతలు అటు క్యాడర్ అంతర్మథనంలో పడ్డారు. ఇక దీనిపై స్పందించడానికి వేల్పూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ప్రముఖ అనలిస్టు.
శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చూడండి, అంటే ఇప్పుడు బోత్ పార్టీస్ అంటే బీఆర్ఎస్ అలాగనే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఆశావాహులకైతే ఒక విధంగా ఝలకిచ్చిందని చెప్పేసి చూడాలి. అంటే పార్టీ బలోపేతం కోసమే ఈ విధంతా చేస్తున్నారని చెప్పేసి భావించవచ్చా? అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపిక చాలా బాగుంది. నేను మహిళలకు ఇచ్చారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ వీరుడిగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్కి ఇచ్చారు, అదేవిధంగా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి ఇచ్చారు. ఒక మహిళకి, ఒక ఎస్సీకి, ఎస్టీకి ఇచ్చారు. మరి ఒక్కోసారి అందరికీ కూడా పదవులు ఇవ్వటం అవకాశం లేకపోవచ్చు. అయితే ముఖ్యమంత్రి చేసిన ఎంపిక వరకు ఈ ఎంపికను మనం నిజంగా కూడా అభినందించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అన్ని వర్గాలను కలుపుకోవాలి. ఎవరికైతే పార్టీలో అన్యాయం జరిగిందో, పార్టీ కోసం పనిచేశారో వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. మరి నామినేటెడ్ పోస్టులుగా గతంలో మరి అనేక మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. మరి దయాకర్ లాంటి వాళ్ళకి ఇంత ముందే అవకాశం రావాలి, కానీ లేట్ అయింది. ఇప్పటికైనా కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి దాన్ని మనం పాజిటివ్ గానే చూడొచ్చు అన్నమాట. ఇతర అనేక మంది యాస్పిరెంట్స్ గా పనిచేసిన వాళ్ళు కూడా చాలా హైలీ కాంపిటీషన్ లో కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలుసు, ఈ ఎంపికలన్నీ కూడా ఢిల్లీ స్థాయిలో జరుగుతాయి. ఏఐసిసి స్థాయిలో మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నా, అదే విధంగా పిసిసి అధ్యక్షులు ఉన్నా కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ ఫైనల్ గా లిస్టు అనౌన్స్ చేసేది మటుకు ఏఐసిసి. నేను ఏది ఏమైనా కూడా ఈ ఎమ్మెల్సీ ఎంపిక బాగుందని చెప్పొచ్చు. అంటే సార్ ఇప్పుడు వరంగల్ నుంచి బీఆర్ఎస్లో మరి సత్యవతి రాథోడ్ అలాగనే ఎర్రవల్లి దయాకర్ ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ కోసం ఎంతో పనిచేసిన వ్యక్తులు. సో వాళ్ళకు కూడా అంటే వరంగల్ నుంచి రెండు పార్టీలు కూడా వరంగల్ నుంచి ఎమ్మెల్సీ అవుతారు రెండు పార్టీల్లో నాయకులు అని చెప్పేసి అనుకున్నా కూడా రెండు పార్టీలు కూడా అనూహ్యంగానే ఆ జిల్లాకు చెందిన నాయకులకు ఇవ్వకుండా మరి నల్గొండ ఇతర జిల్లాలకు సంబంధించిన నాయకులకు ఇవ్వడం జరిగింది. అయితే అనుకోని ఏమైనా జరిగి ఉండొచ్చా? లేదనంటే అలాగనే బీఆర్ఎస్ కూడా సత్యవతి రాథోడ్ని అలాగనే ఎర్రబల్లి దయాకర్ని కూడా పక్కన పెట్టడానికి కారణం ఏమైనా ఉండొచ్చా? సత్యవతి రాథోడ్ కానీ ఎర్రబల్లి దయాకర్ గారు ఇద్దరు కూడా మంత్రులుగా పనిచేశారు. మరి శ్రావణం మరి ఎమ్మెల్సీ ఇవ్వటం అంటే బీసీ యాంగిల్ గా తీసుకున్నా కూడా శ్రావణం బాగా కష్టపడ్డాడు, పార్టీ కోసం మరి బాగా పనిచేస్తున్నాడు. బీసీ సామాజిక వర్గం ఒక పక్కన తెలంగాణలో తీన్మార్ మల్లన్న దాని మీద బీసీ వాదం బాగా బలపడిందని చెప్పొచ్చు. మనం రేవంత్ రెడ్డి మీద కూడా, కాంగ్రెస్ పార్టీ మీద కూడా బీసీ వాదం బాగా బలంగా ఎఫెక్ట్ గా జరుగుతున్న పరిస్థితుల్లో బీసీలకు ఇస్తే మనం కొంత బీసీలకు అనుకూలం అని చెప్పైతే కూడా కేసీఆర్ ఆ విధమైనటువంటి ఎత్తుగా లేసారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే ఎర్రబల్లి దయాకర్కి ఇవ్వటం వల్ల వచ్చేటువంటిది ఇదేం లేదు, బెనిఫిట్ ఏం లేదు పార్టీకి. అదే శ్రావణ్కి ఇస్తే మేము బీసీ సామాజిక వర్గానికి ఇచ్చామని చెప్పేసి ఆ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఆ శ్రావణ్కి ఇచ్చారు. శ్రావణ్ కూడా ఆ యాంగిల్ గా పార్టీకి కమిటెడ్ గా పనిచేయడం కూడా మనం చూస్తున్నాం. మనం సార్ అంటే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న ఒక తలనొప్పిగా, ఒక తలబిరుసు వ్యక్తిగా మారిపోయాడు. ఇతన్ని కంట్రోల్ చేయడం కుదరడం లేదని చెప్పేసి భావించే దాసోజు శ్రావణ్ అంటే ఆయన రాజకీయంగా చాలా ఉన్నతమైన అంటే అనుభవజ్ఞుడు. దాదాపు 2 దశాబ్దాల పాటు ఆయన వివిధ పార్టీల్లో కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి తీన్మార్ మల్లన్నని బ్రేక్ చేయడం కోసమే బీసీ గళం అంటే ఇటీవల ఆయన బీసీ గళం కూడా ఎత్తుకున్నారు. అలాగనే కాంగ్రెస్ పార్టీ మీదనే కొన్ని ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. సో ఆయన తలబిరుసుతనాన్ని తొలగించడం కోసము, ఆయన్ని బ్రేక్ చేయడం కోసమే దాసోజు శ్రావణ్ని రంగంలో గుర్తించి ఆయన్ని పదవి కట్టజెప్పారని చెప్పేసి అనుకోవచ్చా? డెఫినెట్ గా బీసీ సామాజిక వర్గాలని పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం కోసమే కేసీఆర్ ఈ ఎత్తుగడేశారని మనం చెప్పుకోవచ్చు. మరి బీసీ యాంగిల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మరి బీసీలో ఒక ఫెమిలియర్ పర్సన్ కి మరి ఎమ్మెల్సీగా ఇస్తే ఇంకా అడ్వాంటేజ్ గా ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద బీసీ సంఘాలు అనేక సంఘాలు ఫైల్ అవడం మధ్యన అనేక సమావేశాల కులగంటలో మనం చూసాం. మరి నిజంగా ఆ
వాతావరణాన్ని, పార్టీకి నెగిటివ్ గా ఉన్నటువంటి వాతావరణాన్ని ప్లస్ చేసుకోవడానికి ఒక బీసీ, ఒక పవర్ఫుల్ బీసీ నాయకుడిని ఒక ఎమ్మెల్సీగా ఇచ్చుకుంటే ఇంకా 100% కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండేది. అది చేయలేకపోవటం ఒక రకంగా ఆ పార్టీకి మైనస్ అని చెప్పుకోవచ్చు మనం. రైట్ శ్రీనివాస్ గారు. సినిమా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏ రోజైతే షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేశారో Yes. అప్పటి నుంచి బీసీ యాంగిల్ లో బాగా అన్ని జిల్లా స్థాయిలో ఒకటి సమావేశాలు జరగటం, మాకు బీసీలకు అన్యాయం జరుగుతుంది, మంత్రి పదవులు ఇవ్వలేదు మాకు బీసీలకి, మరి అదే విధంగా రాజకీయ ప్రాతినిధ్యం లేదు, మరి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఒక్కసారి కూడా మాకు ముఖ్యమంత్రి ఇవ్వలేదు బీసీలకి అని చెప్పేసి బీసీ నాయకులు అన్ని మాట్లాడుతున్నారు చూస్తున్నాం. Right. దాని ఏదైతే ఉందో ఈ సామాజిక రైట్ సార్. సామాజిక అన్యాయం. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.